నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఏప్రిల్ 1న ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే 4 శుభవార్తలనమాట. ఇప్పుడు ఆ 4 శుభవార్తలు ఏంటి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం మొత్తం ఈ 4 శుభవార్తలు ఏంటి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఒకటోది వచ్చేసేసి ఎవరైతే జూన్ జూలైలో పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏప్రిల్ 1న అయితే వాళ్ళకు పెన్షన్ కార్డులు అయితే ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఈ నెల పెన్షన్ కార్డులు అయితే ఇష్యూ చేసి, అంటే ఏప్రిల్ 1న పెన్షన్ కార్డులు అనేది ఇష్యూ చేసి మే 1 నుంచి అయితే వాళ్ళకైతే పెన్షన్ 3,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇది ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడైతే పెన్షన్ తీసుకోవాలంటే కొంతమంది ఆ ప్లేస్లో లేకుండా వేరే ఊరికి వెళ్ళడం, లేదంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలా జరిగిందనమాట. సో ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ ఆధార్ కార్డ్ అడ్రస్ ఏ ఊర్లో ఉందో ఆ ఊరు వచ్చేసేసి వాళ్ళైతే పెన్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే ఏం చేయడం జరిగిందంటే ఎవరైతే వేరే ఊరు వెళ్ళిపోయారో వాళ్ళకి సంబంధించి ఆ ఊర్లోనైతే వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మీరు మీ వాలంటీర్ని అయితే సంప్రదించి ఇలాగా మేము ఫలానా చోటు నుంచి ఇక్కడికి వచ్చామని ముందు వాలంటీర్కి చెప్పినట్లయితే ఆమె దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. మనం పెన్షన్ తీసుకునేటప్పుడు మనం అక్కడ వేలిముద్ర అయితే వేయడం జరుగుతుంది కదా. ఇలా వేలిముద్ర వేస్తున్న క్రమంలో చాలామందికి అయితే వేలిముద్రలు అయితే సరిగ్గా పడట్లేదు అనమాట. అంటే మన వేలు మీద ఏదైనా స్క్రాచెస్ ఏర్పడి ఉన్నా, లేదంటే చాలామంది అయితే ఓల్డేజ్ వాళ్ళు కదా, వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ వేళ్ళు అయితే సరిగ్గా లేకపోవడం, అంటే వేళ్ళ మీద రేఖలు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బయోమెట్రిక్ అనేది సరిగ్గా పడేది కాదనమాట. ఇప్పుడు ఈ బయోమెట్రిక్ ప్లేస్లో ఐరిష్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఐరిష్ అంటే మన కంటి చూపు ద్వారా బయోమెట్రిక్ అయితే ఐడెంటిఫికేషన్ అవుతుందన్నమాట. ఇలా మనకు వేలు ద్వారా కాకుండా ఇలా ఫేస్ స్కాన్ ద్వారా వాళ్ళైతే బయోమెట్రిక్ వేయడానికైతే ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట మన ఏపీ ప్రభుత్వం. మరొకటి చూసుకున్నట్లయితే మనకు చాలామందికి అయితే కరెంట్ బిల్లు ఎక్కువ రావడం వల్ల పెన్షన్ ఆగిపోయిందని చాలామందికి అయితే ఆపివేయడం జరిగిందనమాట. సో వాళ్ళైతే మళ్ళీ ఎంత ట్రై చేసినా అవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని పెన్షన్ ఇవ్వలేదో వీరు వాళ్ళకి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి. అదేమిటంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉందని పెన్షన్ ఆగిపోయిందో వాళ్ళకైతే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు అనమాట. సో మీరు త్వరగానైతే మీ కరెంట్ బిల్ తీసుకువెళ్ళి మీ ఏఈ ద్వారా ఒక లెటర్ అయితే తీసుకొని ఆ లెటర్ని అయితే మీరు సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే మీకు కంపల్సరీగా అయితే పెన్షన్ అనేది మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో ఈ పెన్షన్కి సంబంధించిన 4 విషయాలు అనమాట. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.